హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది. ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తెలియజేశారు. ఆ శుభవార్త ఏంటి అనేది చూసుకుంటే, ఎవరైతే ఈ దివ్యాంగులు ఉన్నారో వారందరికీ 3 చక్రాల వాహనం అనేది ఉచితంగా ఇవ్వబోతున్నారు. అయితే ఈ వాహనం మీకు రావాలి గనక అనుకుంటే మీకు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, దీనికి విధి విధానాలు ఏంటి, ఇకపోతే ఈ సదరం సర్టిఫికేట్లో మీకు ఎంత పర్సంటేజ్ అనేది ఉండాలి, దీనికి మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్తనైతే తెలియజేసింది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 చక్రాల వాహనం అనేది ఇవ్వబోతున్నారు, అది కూడా ఉచితంగా. ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరి మీద సహాయం లేకుండా వారి పనులు వారు చేసుకునేలా, అంటే వారు ఎక్కడికైనా వెళ్ళాలి అన్న ఒకరి సహాయం లేనిదే పోలేరు. కాబట్టి ప్రభుత్వం వీరికి ఒక మంచి సహాయం అనేది చేయబోతుంది. అయితే దీనికి ముందు మీకు సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ అనేది ఉండాలి అని చూసుకుంటే మీకు 60% కంటే ఎక్కువ కలిగి ఉండాలన్నమాట. ఇకపోతే వయసు రీత్యా చూసుకుంటే 18 సంవత్సరం నుండి 45 సంవత్సరం లోపు ఎవరైతే దివ్యాంగతత్వం కలిగి ఉంటారో వారందరూ అర్హులే. అయితే దీనికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే, ఈ జనవరిలో క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇది మండలాల వారీగా ఒక సభ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అక్కడకు వెళ్ళి మీ సదరం సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ అనేది ఉండాలి, మరియు ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఇవన్నీ కనుక ఇస్తే మీకు జనవరి నుండి అప్లై అయితే చేస్తారు. ఇక ఫిబ్రవరి నుండి అయితే మీకు ఈ వాహనాలు అనేది అందజేయబోతున్నారు. ఓకేనా అండి. ఇకపోతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరూ సదరం సర్టిఫికేట్ సంబంధించి మీ సేవలో వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. అది కొత్తదైనా పాతదైనా సదరం సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పాత సర్టిఫికేట్ అనేది కనుక మీరు చూసుకుంటే ఆన్లైన్లో సబ్మిట్ అనేది చేసి ఉండరు. ఆన్లైన్లో అంటే ఒక కాగితంలో ఇంత పర్సంటేజ్ ఉంది అని ఒక సర్టిఫికేట్ మీద స్టాంప్ వేసి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు జరుగుతున్న వెరిఫికేషన్లో చాలా మందికి దొంగ సర్టిఫికేట్లు అనేది బయటపడుతున్నాయి. మీరు గనక ఖచ్చితమైన ఈ సదరం సర్టిఫికేట్ కనుక పెట్టుకొని కనుక ఉంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత 3 చక్రాల వాహనం అయితే మీరైతే అర్హులైతే కాగలరు. ఓకేనా అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.